అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన అనేక విమర్శలు చేస్తున్నాడు. గువ్వల బాలరాజ్, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, పార్టీలో స్వేచ్ఛ దొరకలేదు నాకని, నాకు సరైన ప్రాధాన్యం దక్కలేదని. నీకు బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యే ఎన్నికైనావు, ఒకసారి ప్రభుత్వం ఎక్కువ చేసినావు. నీకేం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీకు లోకల్గా ఉన్న లీడర్లతో పొసగక బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ బయటకు పోయినావు. నీకు సరైన ప్రాధాన్యం దక్కట్లేదు అంటున్నావు. ఈరోజు లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు రోజు వారి మీద వేధింపులు పెడుతున్నప్పటికీ, నిర్బంధాలు చేస్తున్నప్పటికీ, కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నా కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యే అయిన నువ్వే సరైన ప్రాధాన్యం దక్కట్లేదు, నాకు పార్టీలో స్వేచ్ఛ లేదని మాట్లాడుతున్నావు కదా. మరి లక్షలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఏ పదవులు వచ్చినాయి? చిన్న వార్డు మెంబర్ పదవి కూడా రాలేదు, చిన్న నామినేటెడ్ పదవి కూడా రాలేదు, చిన్న కార్పొరేషన్ పదవులు కూడా రాలేదు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వెంత? ఇంకేదో మాట్లాడుతున్నావు. కేసీఆర్కే సలహాలు చెప్పేంత మొగోడు పోయినావా? ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటే నడవదు, ప్రజల్లోకి రావాలి, ప్రజా సమస్యల పైన స్పందించాలి, మాట్లాడాలని మాట్లాడుతున్నావు. అదే కేసీఆర్ నీకోసం ఎన్ని త్యాగాలు చేసిందో తెలుసు కదా అచ్చంపేటలో. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొందింది నువ్వు మాత్రమే. ఈరోజు నీ భార్య రాజకీయాల్లోకి వస్తుందన్న కారణంతో తనకు టికెట్ కావాలని, ఆ టికెట్ బీజేపీ ఆఫర్ చేసిందన్న ఏకైక కారణంతో బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ వెళ్తున్నావు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడే నీ రాజకీయ జీవితం ముగిసింది. ఇంకా నువ్వు బీజేపీలోకి పోయి రాజకీయాలు చేస్తా, దేశ రాజకీయాలు మాట్లాడతా అని మాట్లాడుతున్నావు కదా. నీకు అంత సీన్ లేదు. కేసీఆర్ని దాటినప్పుడే నీ పని అయిపోయింది. నీకు నువ్వు ఎక్కువ ఉంచుకుంటున్నావు. కేసీఆర్ తయారు చేసిన నాయకునివే నువ్వు. కేసీఆర్ నుంచి దాటిపోయినావంటే జీరో. కాబట్టి కాస్త బీఆర్ఎస్ పార్టీ పట్ల విమర్శలు చేసే ముందు ఫస్ట్ నువ్వు ఆత్మవిమర్శలు చేసుకో. కానీ ఏదో మైక్ ఉంది కదా, మీడియా వాళ్ళు ఉన్నారు కదా, ఏది పడితే అది మాట్లాడుతా అంటే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.